బెంగళూరులో హెచ్బిఆర్ లేఅవుట్ దగ్గరలో ఉన్న ఇస్కాన్ మందిరం మరియు గోశాలకైతే వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్తూనే మందిర ప్రాంగణం మొత్తం ఎక్కడ చూసినా పరిసరాలు మొత్తం పచ్చదనంతో కలకల్లాడిపోయింది. ముందుగా ఆలయం మొదట్లో ఉన్న గరుత్మంతుడి వారిని దర్శనం చేసుకొని, ఆ తరువాత లక్ష్మీ సమేత నరసింహస్వామి వారిని మన సస్టైనబుల్ కేజీవి అలానే సురభి లాయల్టీ లీగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళాలని ప్రార్థించాను. సర్వ విఘ్న వినాశక లక్ష్మీ నరసింహదేవ్ భగవానికి ఆ తరువాత మేడపైన ఉన్న గంధర్విక గిరిధారి శ్రీమన్ మహాప్రభు వారి దర్శనం కూడా చేసుకొని క్రిందకి వస్తున్నప్పుడు గోసేవలో భాగం అవ్వమని ఒక చక్కటి ప్రకటననైతే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్లయితే గోసేవకు సంబంధించిన విరాళాలు సేకరించే స్థలం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రభుజీనేమో గోవుల కోసం కీరా ముక్కలు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఒక కుటుంబం అయితే వారి పిల్లాడి చేత గోవులకి తినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గోశాలలో అనేక రకాల దేశవాళీ గోవులు ఉన్నాయండి. గుజరాత్‌కి చెందిన గిర్ అండ్ కాంక్రేజ్, కర్ణాటకకి చెందిన హల్లికర్, హర్యానాకి చెందిన సాహివాల్, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పుంగనూర్. గోవులతో సమయాన్ని గడిపిన తరువాత, ఆ గోవులకు ఆనందాన్ని ఇచ్చే గోవిందుడి దర్శనం కూడా చేసుకున్నాను. గోవిందుడు అంటే గోవులకు, మన ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేవారు అని అర్థం. మరి తరువాత అటు ఇటు తిరుగుతూ ఉంటే, గోశాలలోని గోవుల్ని చూసుకునే ఒక వ్యక్తి నన్ను చూసి కాస్త సాయం పట్టమని అడిగారు. దొరికింది ఇదే అవకాశం అని చెప్పేసి నేను ఆయనకి గోవులకి మేత ఇచ్చే దాంట్లో సహాయం చేశాను. గోవులన్నీ కడుపుబ్బ ఆరగించాయి. వాటి కడుపు నింపిన తర్వాత నేను కూడా వెళ్ళి నా కడుపును నింపుకున్నాను. ఈ మందిరంలో తినుబండారాల స్థలం, అల్పాహారశాల, భోజనశాల ఇవన్నీ కూడా ఉన్నాయి. మీ ఇంటికి సంబంధించిన పూజా వస్తువులు, ఇంకా అనేక రకాల వస్తువులు దొరికే దుకాణం కూడా ఉంది. మొత్తానికి మీరు కనుక బెంగళూరులో, అందులోనూ హెచ్‌బీఆర్ లేఅవుట్ దగ్గరలో ఉంటే కుటుంబ సమేతంగా ఈ మందిరానికి విచ్చేయండి.